ఏపీలో నేడు రేపు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది. సార్వత్రిక ఎన్నికలపై కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమీక్ష చేపట్టనుంది. ఈ నేపథ్యంలో సీఈసీని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బృందం కలవనుంది. అలాగే 8 పార్టీల ప్రతినిధుల వినతి పత్రాలు తీసుకోనుంది సీఈసీ. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్, చెప్పండి. ఎన్నికల నేపథ్యంలో సీఈసీ సమీక్ష నిర్వహించబోతోందని తెలుస్తోంది ఈరోజు. అలాగే సీఈసీని కలవనున్న ఎంపీ విజయసాయిరెడ్డి బృందం అని కూడా అప్డేట్ ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అని మరొక నెల రోజుల లోపే దాదాపుగా ఎన్నికల షెడ్యూల్ వస్తుంది, ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అన్నటువంటి ఆ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ ఫుల్ కమిషన్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల పర్యటనకు వచ్చింది. నిన్న ఆ సాయంత్రం విజయవాడ చేరుకుంది. ఈ రోజు నుండి 2 రోజుల పాటు సమీక్షలు జరపనుంది. ప్రధానంగా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి, సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్, ఈ ముగ్గురు కూడా మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించున్నారు. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ, డీజీపీతో పాటుగా మొత్తం నోడల్ ఆఫీసర్స్, అన్ని శాఖలకు సంబంధించినటువంటి నోడల్ అధికారులతో ఈ రోజు రేపు కూడా సమీక్షించున్నారు. ఈ సమీక్షల కంటే ముందుగా ప్రధానంగా రాజకీయ పార్టీలకు కూడా అవకాశం ఇచ్చారు. సీఈసీ 8 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కలవబోతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ మార్గాన్ భరత్ తో కూడినటువంటి బృందం ఆ సీఈసీ రాజీవ్ కుమార్ కి కలిసి వినతిపత్రం అందించనుంది. గతంలో ఏవైతే రిప్రజెంటేషన్స్ ఇచ్చిందో వాటికి కొనసాగింపుగా ప్రధానంగా పక్క రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి, ఏదైతే సాధారణంగా ఏ పౌరుడికైనా ఒక ప్రభుత్వానికి ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ ఒక డ్రైవ్ నడిపి మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నుండి కానీ, అటు చెన్నై నుండి కానీ, బెంగళూరు నుండి కానీ నకిలీ ఓటర్లని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన దరఖాస్తులు కూడా చేసింది. దీనిపైన ఇప్పటికే ఫిర్యాదులు చేసింది. దానిపైన చర్యలు తీసుకోవాలని మరొకసారి ఆ సీఈసీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరనుంది. అదేవిధంగా డబుల్ ఓటర్స్ కానీ, ఫేక్ ఓటర్స్ కానీ వీటన్నిటిని కూడా తొలగించాలన్న అంశాన్ని రిప్రజెంట్ చేయబోతుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎలియన్స్ పార్ట్నర్ గా ఎన్నికల కమిషన్ కి దరఖాస్తు చేసుకుంటున్న పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరు కూడా కలవనున్నారు. మొత్తం 8 రాజకీయ పార్టీలు, బీజేపీ గానీ, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, 8 రాజకీయ పార్టీలు కూడా సీఈసీని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నాయి. ప్రధానంగా ఎన్నికల కమిషన్ ఇప్పుడు 2 రోజుల పాటు జరిగేటువంటి రివ్యూలో సాధారణంగా 46,125 పోలింగ్ స్టేషన్లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సజావుగా జరిపేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయంటే అన్నిటిపైన కూడా సమీక్షించనుంది. ఇప్పటికే దీనిపైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా, అదేవిధంగా చీఫ్ సెక్రటరీలు కూడా వేరువేరుగా రివ్యూస్ చేశారు. కలెక్టర్, ఎస్పీలు అందరితో కూడా సమీక్షలు చేశారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 ఉన్నాయి. అదేవిధంగా 72 పోలీసు చెక్ పోస్టులు ఉన్నాయి. మరొక 14 ఫారెస్ట్ చెక్ పోస్టులు. ఈ చెక్ పోస్టుల ద్వారా ఎన్నికలు లో ఏదైతే మనీ ఫ్లో గానీ, ఆ డబ్బులు తరలింపుకి ఇవన్నీ కూడా జరగకుండా నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ఈరోజు సీఈసీ సమీక్ష చేయనుంది. ప్రధానంగా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి, ఎందుకంటే దీని తర్వాత ఇక ఈ నెల 22న తుది ఓటర్ల జాబితాను కూడా ప్రకటించింది. వాస్తవానికి ఈ నెల 5వ తేదీనే తుది ఓటర్ల జాబితాని ప్రకటించాల్సి ఉంది. క్లెయిమ్స్ కి సంబంధించి గడువు కూడా ముగిసింది. ఇప్పటికే దాదాపుగా 5,04,000 దరఖాస్తులు ఏవైతే బల్క్ గా తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీల దరఖాస్తులు బల్క్ గా చేసాయో వాటిని చాలా వరకు కూడా ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. అదేవిధంగా కొన్ని చోట్ల క్రిమినల్ చర్యలకు కూడా ఉపక్రమించింది. తప్పుడు ఏవైతే ఫామ్ 7 ఆ దరఖాస్తులు అందించిన వాళ్ళన్నిటి కూడా ఇప్పుడు వీటన్నిటికీ పైన కూడా సమీక్ష చేయనుంది. రాజకీయ పార్టీ ఇచ్చే ఫిర్యాదుల పైన కూడా రివ్యూ చేయనుంది. సో పీస్ఫుల్ గా ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు అవసరమైనటువంటి చర్యలపైన సీఈసీ రాజీవ్ కుమార్ ఈ రోజు ఉన్నత స్థాయి సమీక్షలు ఈ రోజు రేపు అన్ని 26 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ఎస్పీలు, అదేవిధంగా సీఎస్, డీజీపీ, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు అందరితో కూడా, అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు అందరితో కూడా ఈ రోజు సమీక్ష చేయనున్నారు. రేపు సాయంత్రం 4:30కు ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్న అంశాన్ని కూడా వెల్లడించున్నారు. హరి రైట్. సో దీంతో ఇక రాబోయే ఎన్నికలకు ఆ సందడిగానే వాతావరణం మొదలైపోయినట్టున రాష్ట్రంలో అంటే ఏం చెప్తారు సతీష్? ఖచ్చితంగా ఇది ఒక చాలా కీ రివ్యూ అని చెప్పొచ్చు. ఎన్నికలకు సంబంధించి ఆల్మోస్ట్ ఏ విధంగా జరగబోతుంది, ఎప్పుడు
ఎన్నికల షెడ్యూల్ రాబోతుందన్న అంశాన్ని కూడా అధికార యంత్రాంగానికి ఒక స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారు, ఒకే ఫేజ్ ఎన్నికలు జరుగుతాయా లేదా 2 ఫేజులుగా ఎన్నికలు జరుగుతాయా, అటువంటప్పుడు ఏ విధంగా అధికార యంత్రాంగం వ్యవహరించాలి, పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు ఎటువంటి చర్యలు తీసుకుని వీటన్నిటికి సంబంధించి ఈ సమీక్షలో సమాధానం దొరికేటువంటి అవకాశం ఉంది. ఇక ఎన్నికల షెడ్యూల్ కి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి రాష్ట్రానికి కూడా చీఫ్ ఎన్నికల కమిషనర్ వెళ్తున్నారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెళ్తున్నారు కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇప్పుడు వచ్చారు. ఇంతకు ముందు ఆల్రెడీ కొద్ది రోజుల కిందటే ఎన్నికల కమిషనర్లు రివ్యూ చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి ప్రిలిమినరీ రివ్యూ చేశారు. ఇప్పుడు ఆ సిఈసి రివ్యూ తర్వాత ఒక స్పష్టత ఇవ్వనున్నారు. ఎలక్షన్ కి సన్నద్దం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కి సన్నద్దం చేసేటువంటి సమీక్ష ఇది. ఇంకా ఎన్నికల కమిషన్ కి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎటువంటి ఇంకా ఆ సౌకర్యాలు కల్పించాలన్నా లేదా మ్యాన్ పవర్ అని వీటన్నిటిపైన కూడా ఈ రోజు ఒక స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం. ఎన్నికల పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ఈ రోజు స్పష్టత ఇవ్వబోతున్నారు. ఎన్నికలకు ముందు ఇదే ఆ చివరి సమీక్ష అవుతుంది. ఇక మీదట ఎన్నికల ప్రాసెస్ ఆల్మోస్ట్ ప్రారంభమైనట్టు మనం భావించవచ్చు. రైట్ సతీష్.